చేయమని యేసునామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆదికాండము 5వ అధ్యాయములో వంశావళి గ్రంథము అని రాయబడుతోంది. ఆదాము వంశావళి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి ఉంది. అందులో యేసు ప్రభు తండ్రి పేరు, అట్లా వాళ్ళ తండ్రి పేరు, అట్లా వెనక్కి పోతే ఎవరి పేరు వస్తుంది? లాస్ట్కి ఆదాం పేరు వస్తుంది. కరెక్ట్. సరే, ఇక్కడ మళ్ళీ ఒకసారి మీరు చదవండి 3వ వచనం. ఆదాము, బాగా గమనించండి. తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతును కలిగిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. షేతు 105 ఏండ్లు బ్రతికి ఏనోషును కనెను. చాలమ్మా, ఇక్కడ మీరు చదువుతున్నారు కదా, ఆదాము వంశావళి ఇక్కడ రాయబడింది. మీకు సందేహం రావాలా? ఎవరికైనా సందేహం వచ్చిందా? ఇక్కడ కరెక్ట్గా ఉందా? కరెక్ట్గా రాసినారా? ఆదాము యొక్క కుమారుని పేరు ఏం పేరంట? షేతు. ఆదాంకి ఎంతమంది కుమారులు? పోనీ మొదటి కుమారుని పేరు ఏం పేరు? కయీను. తర్వాత రెండో కుమారుని పేరు హేబెలు. మూడో కుమారుని పేరు షేతు. సరే, మామూలుగా వంశావళిలో ఎవరి పేరు ఉండాలి కదా. మరి ఇక్కడ లేదే. ఎవరు మంచోడు కాదు? కయ్యను. సరే, మళ్ళీ హేబేలు మంచోడా చెడ్డోడా? ఆయన పేరన్నా ఉండాలి కదా. సంపేస్తే ఇంక పేరు పోతుందే. నువ్వేమన్నా శాశ్వతంగా బతుకుతావు ఈ లోకంలో? ఎవరన్నా ఈ లోకంలో శాశ్వతంగా బతికే వాళ్ళు ఉన్నారా? అంటే మన పేర్లు కూడా ఉంటాయా? ఉండవాడా? చచ్చిపోతే ఉండవా? మరి అది కనుక్కోవాలి. ఎందుకు ఉండవు, ఎందుకు లేదు ఇక్కడ? మనం కూడా చనిపోతాము ఒకరోజు. ఏదో ఇంతవరకు దేవుడు కృప ఇచ్చినాడు, బతికినాము. రేపు ఏమవుతుందో తెలీదు, సాయంత్రానికి ఏమవుతామో తెలియదు మనకు కదా. ప్రతి వస్తువుకు గ్యారంటీ ఉంటుంది. ఫ్యాన్ కొంటే 2 ఏళ్ళు గ్యారంటీ అని గ్యారంటీ కార్డు రాసిస్తారు. వారంటీ, గ్యారంటీ కూడా ఉంటాయి కొన్ని. వారంటీ అంటే రిపేర్ చేసి ఇస్తారు, గ్యారంటీ అంటే వేరేది ఇస్తారు, కొత్తది ఇస్తారు. మనకి గ్యారంటీలే, వారంటీలే. మరి ఉదాహరణకి వీళ్ళే, కయ్యన్కి గ్యారంటీలే, వారంటీలే. హేబేల్కి గ్యారంటీలే, వారంటీలే. వంశావళి గ్రంథములో ఆయన షేతు పేరు మొట్టమొదటిగా పెట్టినాడు. కయ్యను బతికున్నాడు. కయ్యనుకు సంతానం ఉంది. 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలోకి పోతే కయ్యను కూడా చాలామంది సంతానం ఉన్నారు. కయ్యను కొడుకుడు మనముడు లెమెక్ అనేవాడు కయ్యను కంటే ఇంకా గొప్ప దుర్మార్గుడిగా నరహత్య చేసినాడు. సరే, మొట్టమొదట ఆదికాండంలో ఆదిలోనే ఆదాము కుమారుల పేర్లే వంశావళిలో లేవు. మన పేర్లు ఉంటాయని గ్యారంటీ ఉందా? మన పేర్లు ఉంటాయని గ్యారంటీ ఉందా? ఆదాముని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు చెప్పండి? దేవుడు తనకు కుమారుడిగా ఉండేదానికి, తనకు స్నేహితుడిగా ఉండేదానికి, తనను ఆరాధించేదానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్ని రోజులు ఉండాలని? 100 ఏండ్ల, 1000 ఏండ్ల, ఒక 1,00,000 సంవత్సరాలు ఆదాము నన్ను ఆరాధిస్తే సరిపోతుంది అని చెప్పి ఏమన్నా దేవుడు ఆదామును ఏర్పాటు చేసుకున్నాడా? ఈ ఫ్యాన్కు కొంత లైఫ్ టైం ఇస్తారు. ఎన్నేళ్ళు దానికి లైఫ్ టైము? 2 సంవత్సరాలలో పోదని గ్యారంటీ ఇస్తారు. కనీసం ఒక 10 ఏండ్లన్నా ఉంటుంది. వాహనం కొంటారు, బైక్ కానీ, అశోక్ బైక్ కానీ, కారు కానీ కొంటే ఎన్నేళ్ళు దానికి లైఫ్ టైం? 15 సంవత్సరాలు దానికి లైఫ్ ఉంటుంది. లైఫ్ ట్యాక్స్ ఎంత కడతారు? ఎన్ని రోజులకు కడతారు? 15 సంవత్సరాలకి.
అది అయిన తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు. ఒకవేళ రెన్యువల్ చేయకపోతే వాహనము చెడిపోతే దాన్ని ఏం చేయాల? గుజరీకేసేయాల, తుక్కు కింద విడగొట్టి దాన్ని పడేసేయాల, రోడ్డు మీద తిప్పకూడదు. తిప్పితే అది నేరం అవుతుంది. దాన్ని మళ్ళీ రీకండిషన్ చేసి మళ్ళీ కొత్త రిజిస్ట్రేషన్ చేసుకుంటే లైఫ్ ఎక్స్టెన్షన్ చేస్తే నడపచ్చు. మనుషులకు అట్లా అవకాశం లేదు. సరే, మనుషులు శాశ్వత కాలము దేవునితో ఉండాలని ఆయన కోరుకున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, సృష్టించినాడు. ఆదామును సృష్టించినాడు. చూడండి, ఆదికాండము 5వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. మగవాని గాను ఆడదాని గాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించినాడు. ఆశీర్వదించి వారికి నరులను పేరు పెట్టినాడు. ఏమని ఆశీర్వదించినాడు? అది ఆదికాండము 1వ అధ్యాయంలో 28వ వచనం చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనిడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. చాలు. ఎన్ని రోజులు వేయాలబ్బా? ఇప్పుడు మొన్న కొత్త ప్రభుత్వం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. చాలా స్టేట్లలో ఎన్నికలు జరిగినాయి కదా. ఎన్నేళ్ళు వెళ్తారు వాళ్ళు? 5 ఏండ్లు. సరే, మనుషులు భూమి మీద ఉన్నటువంటి జంతురాశిని, పక్షుల్ని అన్నిటినీ ఏలండి అని చెప్పినాడు కదా దేవుడు. ఎన్నేళ్ళు ఏలండి అని చెప్పినాడు? సృష్టి ఉండే వరకు. కరెక్ట్, బాగానే చెప్పినావు. సృష్టి ఉండేంత వరకు మనుషులు కూడా ఉండాలి కదా. సృష్టి ఉండేంత వరకు మనుషులు ఉండాలని దేవుడు నియమించినాడు. ఆదామును ఎన్నేళ్ళు ఉండాలని సృష్టించాడు చెప్పండి? మనము కీర్తనలో ఇంతకుముందు చదువుకున్నాం, 145 కీర్తనలు. ఆయన రాజ్యం ఎట్లాంటిదంట? శాశ్వత రాజ్యం. ఎవరు చెప్పింది? నువ్వేనా? గుడ్ గర్ల్. శాశ్వత రాజ్యము. ఆయన శాశ్వత రాజ్యము. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఆయన రాజ్యములో ప్రజలు కూడా శాశ్వతంగా ఉండాలి అన్నటువంటిది ఆయన కోరిక. అందుకే ఆదామును నిత్య జీవము కలిగి ఉండునట్లుగా, తనతో నిత్యము ఉండునట్లుగా, నిత్యము తన సింహాసనం దగ్గర ఆరాధించేవాడిగా దేవుడు సృష్టించినాడు. ఆదాము ఏం చేసినాడు? కొంతకాలానికి అవిధేయతతో పండు తినొద్దన్న పండు తిని దేవుని యొక్క సన్నిధిలో నుండి దూరం అయిపోయినాడు. ఇక్కడ మనము చూసినటువంటి మాటల్లో కొంతమంది ఉన్నారు కదా, వంశావళిలో ఎవరెవరు ఉన్నారు? ఆదాం తర్వాత కయీన్ రావాల్సిండే, కయీన్ లేడు. తర్వాత హేబెల్ రావాల్సిండే, హేబెల్ లేడు. తర్వాత ఎవరు వచ్చినారబ్బా? షేతు వచ్చినాడు. ఈ ఆదాం యొక్క ప్రత్యేకత ఏమబ్బా అంటే, మొట్టమొదట దేవుని చేత సృష్టించబడినటువంటి, తర్వాత దేవునితో నిత్యము సహవాసం కలిగినాడు. ఉదయం సాయంత్రం ఆయన భౌతికంగా ఆత్మీయంగా 2 విధాలుగా ఏదైనా తోటల్లో చల్లపూట దిగి వస్తా అన్నాడు ప్రభు అనేది మనకు తెలుసు. అయితే ఏమైపోయినాడు? సర్పము మాట విని దారి తగ్గిపోయినాడు. అందుకే ఆయన యొక్క జీవము, నిత్య జీవం అనేది ఏమైపోయింది? తగ్గిపోయింది. నిత్య జీవము ఉండవలసినటువంటి వ్యక్తి ఎన్నేళ్ళు బతికినాడబ్బా? రాయబడింది ఆయన యొక్క వయస్సు. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందాడు. 930 ఏండ్లకి స్టాప్ అయిపోయింది. పండు తిన్న తర్వాత వెంటనే తాగాల్సిండే కదా. ఆదికాండం 2:17లో మరణ శాసనము నిర్ణయించినాడు దేవుడు. మరణ శాసనం ఏముంది? ఆ పండు తిన్న దినమున నీవు నిశ్చయముగా చచ్చేదవు. ఆ రోజు చావులో చూడండి. ఆ రోజు చావకుండా ఇంకా 900 ఏండ్లు దాదాపు జీవం ఇచ్చాడంటే దేవుడు దీర్ఘశాంతుడు, దేవుడు దయాళుడు, దేవుడు కృప కలిగిన వాడు. అయితే పాపం వల్ల వచ్చే జీతము మరణం, అది నిశ్చయం. కనుక చనిపోయినాడు, ఆత్మీయంగా చనిపోయినాడు,
మానవుడు పాపమును బట్టి భౌతికంగా కూడా చనిపోతా ఉన్నాడు. సరే, ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు కదా. షేతు, ఆదాముకు షేతు జన్మించినాడు. చూడండి, ఆదికాండము 5:3. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపముల కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాను. ఆదాము ఎవరి పోలికలో సృష్టించబడినాడు? దేవుని పోలికలో సృష్టించబడినాడు. ఇప్పుడు ఆదాముకు 130 ఏళ్ల వయసులో షేతు పుట్టినాడు. షేతు ఎవరి పోలికలో ఉన్నాడు చెప్పండి? ఆదాం పోలికలో ఉన్నాడు. ఆదాం పోలిక ఇప్పుడు దేవుని పోలికలో ఉన్నాడా? సృష్టించబడినప్పుడేమో దేవుని పోలికలో ఆదాము సృష్టించబడినాడు. పండు తిన్న తర్వాత దాదాపు 130 సంవత్సరాలకు షేతు ఆదాముకు జన్మించినాడు. షేతు ఆదాముకు జన్మించే సమయంలో ఏం పోలికలు ఉన్నాయి? పాపపు పోలికలు ఉన్నాయన్న. మానవుని పోలిక కరెక్టే, పాపము చేసినాడు కదా. ఆదాములో ఏముంది? పాపం ఏలుతా ఉంది. లోకాన్ని ఏలమని దేవుని పోలికను దేవుడిస్తే ఆయన అపవాది పోలిక తెచ్చుకొని పాపాన్ని ఏలుతా ఉన్నాడు. పాపం అట్లా ఉండిపోయింది లోపల. పాపపు శిక్ష, మరణము అట్లా ఉండిపోయింది ఆయన మీద. తర్వాత 930 ఏళ్లకు ఆయన చనిపోయినాడు. షేతు జన్మించినప్పుడు షేతు ఏమో ఆదాం పోలిక ఉన్నాడు. షేతుకు కూడా కుమారుడు జన్మించినాడు. ఆయన పేరు ఏం పేరు? 6వ వచనం. షేతు ఎవరిని కన్నాడు? ఎనోషుని కన్నాడు. ఎనోషు గురించి ఇక్కడ రాయబడింది. ఆదికాండం 4:25, 26 చదవండి. మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబెలునకు గట్టిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించను అనుకుని అతనికి షేతు అని పేరు పెట్టాడు. మరియు షేతులకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోషును పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. చూడండి, ఎనోషు పుట్టినప్పుడు ఏమైందంట? యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. ఆదాములో పాపం వచ్చేసింది. ఆ పాపములో ఆయన ఏం చేసినాడు? పాపం చేస్తానే వచ్చినాడు. ఆ పాపం కయ్యన్లో చాలా ఎక్కువైపోయింది. హేబెల్కు కొంత భక్తి ఉన్నప్పటికీ అది నిలవలేకుండా పోయింది. తర్వాత షేతు పుట్టినాడు. షేతులో కొంత విశ్వాసం ఉంది. షేతు తర్వాత ఎనోషు జన్మించినాడు. ఎనోషు దినాలలో కొంత భక్తి లేదా విశ్వాసం అనేది భూమి మీద ప్రారంభమైంది. విశ్వాసంతో లేదా భక్తితో ప్రార్థన చేయుట భూమి మీద ఆరంభమైంది. కనుక ఈ ఎనోష్ అనేటువంటి ఆ పేరుకి అర్థం ఏమంటే దేవుడు నియమించబడిన వాడు, లేకుంటే దేవుడు నిర్ణయించిన వాడు అని అర్థం. దేని కొరకంటే భక్తి కలిగి విధేయత కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించుటకు నియమించబడిన వాడు. మనం కూడా ఎందుకు నియమించబడినామంటే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించుటకు, ఆయనకు విధేయత చూపుటకు, ఆయనను దేవుని ఘనపరచుటకు, దేవుని మహింపరచుటకు మనము నియమించబడినవారు. మనము భక్తిలో విశ్వాసములో తప్పిపోకూడదు. కొంతమంది తప్పిపోతా వచ్చినారు. ఈ ఎనోషేమో ప్రార్థన ప్రారంభించినాడు, ప్రార్థన చేయటం మొదలు పెట్టినాడు. తర్వాత ఎనోష్కి ఎవరు పుట్టినారు? 9వ వచనంలో ఎనోషు 90 సంవత్సరములు బ్రతికి కేయినాను కనెను. 12వ వచనంలో కేయినాను 70 ఏండ్లు బ్రతికి మహలలేలును కనెను. మహలలేలును కనిన తర్వాత కేయినాను 840 ఏండ్లు బ్రతికి కుమార్తెలు కనెను. తర్వాత మహలలేలు, వీళ్ళంతా పేర్లు ఉన్నాయి, చాలామంది పేర్లు. వాళ్ళందరి గురించి రాయబడలే, ఎనోషు గురించి ఒకటే రాయబడింది. ఆయన ప్రార్థన ప్రారంభించాడు అంటే మిగతా వాళ్ళు దుర్మార్గులని కాదు, వాళ్ళు కూడా ప్రార్థనలోనే విశ్వాసంలోనే సాగుతూ వచ్చినారు. వాళ్ళ విశ్వాసం కంటే ఈయన విశ్వాసం ఎక్కువ ఉండొచ్చు. మన విశ్వాసము, మన భక్తి మనం కూడా ఇప్పుడు చూసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. దేవుని యొక్క గ్రంథములో రాయబడుటకు చాలినంత ఉందా?
నిత్య జీవంలో ఉండగలిగినంత భక్తి విశ్వాసములు మనకున్నాయా మనం చూసుకోవాలి. వీళ్ళు కొంతమంది నీతిమంతులుగా ఉన్నారు, కొంతమంది దీర్ఘాయువులుగా ఉన్నారు. నోవహు చూస్తే నీతిమంతుడుగా రాయబడుతుంది. మెతుషెల అందరికంటే ఎక్కువ కాలం జీవించినటువంటి వ్యక్తి. ఎన్నేండ్లు? 969 ఏండ్లు. ఎక్కువ కాలం జీవించినటువంటి వ్యక్తి. ఎక్కువ కాలం జీవించిన వ్యక్తులు ఉన్నారు, ప్రార్థన ప్రారంభించిన వాళ్ళు ఉన్నారు. తర్వాత హానోకు గురించి రాయబడుతుంది. హానోకు దేవునితో నడిచినవాడంట. ఆయన భక్తి ఇంకా ఎక్కువైంది. హానోకు ఎన్నేళ్ళు జీవించినాడు చెప్పండి, చదువు తల్లి. హానోకు దిగునట్లు 365 ఏళ్ళు. హానోకు దేవునితో నడిచిన తర్వాత మీరు ఇక్కడ గమనించండి, అందరికీ ఏం రాస్తాడంటే 11లో ఎనోష్ దినములని 905 ఏండ్లు, అప్పుడు అతడు మృతి నొందెను. 5వ వచనంలో ఆదాం బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. అప్పుడు అతడు మృతి పొందెను, అప్పుడు అతడు మృతి పొందెను అని రాయబడతా ఉంది. అందరి జీవితకాలం రాసి హానోకు జీవితకాలము దినములన్నీ రాసి 365 ఏండ్లని రాసి మృతి పొందనని రాయాల్సిండే కదా. రాసినారా? రాయలేదు. చూడండి, ఆయన చనిపోలేదు అసలు. శరీరముతోనే దేవునితో నడుస్తూ అట్లా దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాడంట. చూడండి, చదవండి 24. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. ఇంకా ఎవరున్నారా ఇట్లా ప్రాణంతో అంటే మరణించకుండా ఈ శరీరంతో దేవుని దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఏలియా శరీరంతోనే అగ్నిరథాలు అగ్ని గుర్రాలతో ఆయన ఆరోహణం అయిపోయినాడు దేవుని దగ్గరికి. తర్వాత పౌలు కూడా వెళ్ళినాడు, శరీరంతో వెళ్ళి పరదేశ 3వ ఆకాశానికి ఎక్కి వెళ్ళి తిరిగి వచ్చినాడు. ఆయన మరణించినాడు. ఈ ఇద్దరు అనగా హానోకు, ఏలియా, వాళ్ళిద్దరూ మరణము రుచి చూడకుండానే దేవుని దగ్గరికి వెళ్ళినారు. దేవుని యొక్క సంకల్పము మృతి నొందకుండా లేదా మరణము రుచి చూడకుండా శాశ్వత కాలము, శాశ్వత రాజ్యములో, నిత్య జీవములో ఉండాలని దేవుని యొక్క సంకల్పం. అందుకొరకే మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనం కూడా విశ్వాసం ఉంచినాము. ఏదో భౌతిక సంబంధమైనటువంటి మేలులు, ఉపకారములు లేదా ఆరోగ్యము లేదా దయ్యాలు విడిపించబడుట ఇట్లాంటి వాటి కొరకు కాదు, కానీ నిరంతరము దేవుని సన్నిధిలో మనము ఆయన్ని ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఉండేవారుగా ఉండాలన్నటువంటి విశ్వాసం. ఎక్కడుంటాం చెప్పండి? మనము చనిపోయిన తర్వాత ఏం చేస్తాం? ఎక్కడుంటాం బ్రదర్? దేవుని రాజ్యంలో ఏం చేస్తామని ఎన్ని రోజులు ఉంటాం? యుగాలు అక్కడే ఉంటాం కదా. యుగాలు అక్కడ ఉండాలంటే ఈ బ్రతికున్న దినాల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? అంత సులభంగా మనం పోగలుగుతామా? ఏదో ఆదివారం అట్లా మందిరానికి వచ్చిపోయినంత మాత్రాన మనము యుగాలు ఉండే దేవుని సన్నిధిలోనికి మనము ప్రవేశించగలమా? మనం పరీక్ష చేస్తాం. హెబ్రీ 9:27 చదవండి. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. ఒకసారే మృతి చెందాలా? అది కూడా లేదు. మొట్టమొదటేమో ఆదాం పాపం చేసిందని బట్టి ఒక్కసారి మృతి పొందాలా. ఆ మృతి పొందిన తర్వాత తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తే 32వ వచనంలో గొల్లవాడు గొర్రెలను మేకలను వేరుపరిచినట్లుగా వేరుపరిచి కుడివైపున పాపం లేని వారిని, ఎడమవైపున మేకలను ఆయన సమకూరుస్తాడంట. కుడివైపున ఉన్న వారిని చూసి ఏమంటాడు? లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన ఈ పరలోకమును స్వతంత్రించుకోండి అంటాడు. కనుక మనము పరలోకమును, దేవుని రాజ్యమును, నిత్య జీవమును స్వతంత్రించుకునే దానికి ఏర్పాటు చేయబడిన వారు. అది మనకు జ్ఞాపకంలో ఉండాలి, అది మనం గుర్తులో పెట్టుకొని ఉండాలి. దాని కొరకై మనము జీవించాలి. ఆదామైతే మరణ శాసనాన్ని ఎదుర్కొన్నాడు, ఒక్కసారి మృతి పొందినాడు. తర్వాత యేసు ప్రభువు ఆయన కొరకు బలి అర్పించాడు అనుకోండి. బలి అర్పించి చర్మపు చొక్కాయలు తొడిగించాడు కదా. బలి రక్తం ద్వారా ఆయన హృదయము, శరీరము పరిశుద్ధపరిచినాడు.
తర్వాత అట్లా ఆయన కొనసాగిపోయినాడు. మనము మన జీవితంలో ఎట్లా కొనసాగాలి? ఆదాము మరణ సమయంలో షేతుని, ఎనోషిని, కయీనాను, మహలేలను పిలిచి నా దేహమును సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేయండి అని చెప్పి సమాధి చేసే ముందు చెప్పినాడు వాళ్ళకు. వాళ్ళ ప్రకారం చేసినారు. మక్పేల గుహలో పెట్టినారు ఆయన్ని. ఇది బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. మక్పేల గుహ అంటే షేతు కుమారుల దగ్గర ఒక ఆయన కొన్నాడు. ఎవరు ఆయన చెప్పండి? అబ్రహాము శారా మృతి పొందినప్పుడు ఎక్కడ సమాధి చేయాలని చెప్పేసి చూసి షేతు కుమారుల దగ్గర మక్పేల గుహను, ఆ పొలాన్ని కొంటాడు. అందులో గుహ ఉంది. ఆ గుహలో అంతకుముందున్న పితరుల సమాధి ఉంది, అనగా అక్కడ దేహాలన్నీ ఉన్నాయి. దాంట్లోనే అబ్రహాం సంతానం అంతా కూడా దాంట్లోనే సమాధి చేయబడినారు. అనగా వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమంటే దేవుని రాజ్యంలో శాశ్వతము మేము ఉండాలా. దేవుని యొక్క రాజ్యం వచ్చినప్పుడు బహుశా ఈ శరీరమే తిరిగి మహిమా శరీరంగా మారుతుందన్నటువంటి నిరీక్షణ వాళ్ళకు ఉంది. ఆ విశ్వాసంతో వాళ్ళు అట్లా చేస్తూ వచ్చినారు. ఇప్పటికైతే అవి కృషించిపోయినాయి అనుకోండి, శరీరము కుళ్ళిపోయి ఉంటుంది. కానీ ఒకరోజు కుళ్ళిపోయిన శరీరాన్నే దేవుడు మహిమా శరీరంగా మారుస్తాడు. ఎట్లా అంటే శరీరములో కాదు కానీ ఆత్మలో విశ్వాసం ఉండాలి, ఆత్మలో జీవం ఉండాలి, ఆత్మలో మరి దేవుని యందు భయభక్తులు ఉండాలి, ఆత్మలో విధేయత ఉండాలి. విధేయత అనేది దేవుని యొక్క నిత్య జీవానికి కారణమవుతుంది. అవిధేయత అనేది పాపమునకు కారణమైంది. 1 యోహాను పత్రిక 3:4 చదువు బిడ్డ. పాపం చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞాతిక్రమమే పాపము. విధేయత జీవము. అతిక్రమము, ఆజ్ఞను అతిక్రమించుట పాపము, పాపం వల్ల జీవితము మరణము. విధేయత అది జీవం, నిత్య జీవం, నిత్య జీవమునకు దారితీస్తుంది. కనుక నిత్య జీవం పొందేదానికి మనం ప్రయాసపడాలి. అనగా విధేయులుగా ఉండాలి దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని కట్టడలకు. మత్తయి సువార్త 19:16 ఒక వ్యక్తి వస్తాడు, ఒక యవనస్తుడు, ఒక అధికారి. నిత్య జీవం పొందుటకు నేను ఏం మంచి కార్యం చేయాలంటాడు. చదవండి. నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలని ఆయన అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచి వాడొక్కడే నీవు జీవములో ప్రవేశించగోరినెడలా, నిత్య జీవములో ప్రవేశించగోరినెడలా ఆజ్ఞలను గైకొనము. ఒక్కటి కూడా చెప్పాను, అవిధేయుడు కాకూడదు. ఒక్కదానికి కూడా అవిధేయుడు కాకూడదు. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, యేసు నరహత్య చేయవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిండువలేని పొరుగువారిని ప్రేమపోలే అన్నదే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించునే ఉన్నాను, ఇక నాకేం కొదవ అంటాడు. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు చాలన్నా, నీవు పరిపూర్ణ ఒకటకు కోరినడలా. మనకేం కోరిక ఉండాలంట? పరిపూర్ణులు అయ్యేదానికి కోరిక ఉండాలంట. ఆ వ్యక్తి వచ్చినాడు కానీ నిత్యజీవం కావాలని కోరుకున్నాడు, కానీ ఆయన ఏమైనా పరిపూర్ణుడా? కొన్ని ఆజ్ఞలను అనుసరించినాడు. అన్నీ అనుసరించినాడా? అన్నీ ఏమి ఆ ఆజ్ఞలను అనుసరించలే. అయితే పరలోకం కావాలని కోరినాడు, నిత్యజీవం కావాలని కోరినాడు. యేసు ఏం చెప్పినాడు? నీవు పరిపూర్ణుడు కావు ఇంకా, అయితే పరిపూర్ణుడైతే నీకు నిత్యజీవము వస్తుంది. నీవు పరిపూర్ణుడు కావాలంటే నీ దగ్గర ఉండేటివి కొన్ని తీసివేయాలా, నన్ను వచ్చి నీవు వెంబడించాలా అని చెప్తాడు కదా. వెంబడించినాడు ఆయన. ఏం చేసినాడు? వ్యసనపడుచు వెళ్ళిపోయినాడు. ఆజ్ఞలను అనుసరించేదానికి ఆయనకు చేత కాలే. కొన్ని కఠినమైనవి ఉన్నాయి ఆజ్ఞలు, కొన్ని సులభమైనవి ఉన్నాయి. సులభమైన ఆజ్ఞలను మాత్రం మనం అనుసరించేవారుగా ఉంటాం, కఠినమైన ఆజ్ఞల్ని మనం అనుసరించలేము. అనుసరించకపోతే దాన్ని ఏమంటాడు ప్రభు? విధేయత అంటాడా, అవిధేయత అంటాడా? అవిధేయులకు నిత్యజీవం వస్తుందా? వంశావళిలో స్థానం వస్తుందా? కనుక మనము
దేవుని పరలోక రాజ్యములో నిత్య జీవములో ఉండాలంటే ఆజ్ఞలన్నీ అనుసరించేవారుగా ఉండాలి. మనము ప్రభు వైపు చూడాల. నిత్య జీవం కావాలంటే మనమైతే చనిపోయేవారమే, పాపంలో ఉన్నవారమే. పాపం చేసిన వాళ్ళను మరి సర్పాలు వచ్చి కొరికినాయి సంఖ్యాకాండంలో. మోషే దినాల్లో చూడండి ఆ మాట యేసువే చెప్తాడు ఎట్లా ఎత్తపడతాడంటే. యోహాను సువార్త 3:14 చదవండి. యేసు దాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగే ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్టు మనిషి కుమారుడును ఎత్తబడవలెను. మోషే దినాలలో అరణ్యములో సర్పము కాటు తిన్నారు అందరూ అవిధేయులై పాపం చేసిన వారు. అయితే వాళ్ళందరి పక్షంగా మోషే వేడుకున్న దాన్ని బట్టి దేవుడు మోషేకి చెప్పినాడు, ఒక ఇత్తడి సర్పం చేసి పెద్ద స్తంభం మీద నిలబెట్టు. ఆ ఇత్తడి సర్పము వైపు తేరి చూసిన వాళ్ళంతా కూడా బతుకుతారు, మిగతా వాళ్ళు చనిపోయినారు. అదేవిధంగా యేసు ప్రభు మనుష్య కుమారుడు శిలువ మీద ఎత్తబడాలి అని చెప్తాడు. శిలువ మీద ఎత్తబడినాడు. శిలువ మీద మేకులు కొట్టి ముండ్ల కిరీటం కొట్టబడి ఎత్తి నిలబెట్టినప్పుడు ఆయన మనుషులందరి పాపాన్ని దాని మీద భరించినాడు. మన పాపం అంతటినీ యేసుక్రీస్తు ప్రభు శిలువలో ప్రాయశ్చితం జరిగించినాడు. దాని ద్వారా మనకు నిత్య జీవము, దాని ద్వారా మనకు మరి రక్షణ. కనుక దేవుని యొక్క ఉద్దేశం ఏమంటే మనం నిత్య జీవం పొందాలి. నిత్య జీవం పొందేదరికే ఆయన మరణించినాడు, శ్రమ పొందినాడు, మనల్ని ఎంతగానో ప్రేమించాడు. యోహాను సువార్త 3:16 ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. ఎవరిని ప్రేమించింది ఆయన? మనల్నే. ఎందుకు ప్రేమించింది? నిత్య జీవం ఇచ్చేదాని కొరకే. నిత్య జీవం ఇయ్యాలని ఆయన యొక్క సంకల్పము. యోహాను సువార్త 6:40 చూడండి. యోహాను సువార్త 6:40 దేవుని యొక్క చిత్తం ఏంటంటే మనకు నిత్య జీవం అనుగ్రహించుట అని రాయబడుతుంది. ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము. చూడండి, ప్రతి ఒక్కరి విషయమే ప్రతి ఒక్కరు కూడా ఏం పొందాలా? నిత్య జీవం పొందాలా. లాస్ట్ వరకు ఉండాలా, అంతం వరకు ఉండాలా. ఒకవేళ పొరపాటు పడినా పడిపోయినా తిరిగి లేవాలా. నేను లేపుతానంటాడు. కానీ లేపాలంటే మనకేముండాలా? విశ్వాసం ఉండాలా, మనకేముండాలా? విధేయత ఉండాలా. మనం ఏం చేయాలా? ఆజ్ఞలను అనుసరించాలా. ఆజ్ఞలను అనుసరించకపోతే మనకి ఎంత విశ్వాసం ఉన్నా, ఎంత భక్తి ఉన్నా పడిపోతాం. ఆ లెక్కలోకి రామ్. ఒకసారి యేసు ప్రభు యెరూషలేములోకి ప్రవేశిస్తూ ఉన్నాడు పస్కా పండుగకు ముందు. అప్పుడు ఏం జరిగిందంటే ఆయన వెంట వస్తున్నటువంటి వారందరూ కూడా గాడిద మీద వస్త్రాలు వేసినారు, గాడిద మీద ప్రభువును కూర్చోబెట్టినారు, దారి పొడుగున తమ వస్త్రాలు పరిచినారు, తర్వాత ఒలివల కొమ్మలు పరిచినారు, ఖర్జూరపు కొమ్మలు పరిచినారు, ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని ఏమంటున్నారు వాళ్ళు? సర్వోన్నతుడైన దేవుని కుమారునికి జయము అంటున్నారు. వాళ్ళు కేకలేస్తున్నారు. కేకలేస్తా ఉంటే పక్కన కొంతమంది ఉన్నారు. ఎవరబ్బా వాళ్ళంటే శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, వాళ్ళంతా కూడా ఏమన్నారు? వాళ్ళు, ప్రభువా చూడు వాళ్ళు ఎట్లా కేకలేస్తున్నారు, ఈ పిల్లలను గద్దించు, నీ శిష్యులను గద్దించు, వాళ్ళు కేకలు వేయకుండా చెయ్యి అంటే ప్రభు ఏమన్నాడు? వాళ్ళు కేకలేస్తారు. కేకలు వేయకపోతే అప్పుడు ఎవరు కేకలేస్తారు? ఈ రాళ్ళు కేకలేస్తా అని చెప్తాడు. చదవండి అన్నమాట. లూకా సువార్త 19:40 చూడండి. ఆయన వారిని చూచి వీరు ఊరకుండే ఎడల ఈ రాళ్ళు కేకలు వేయును అనగా ఆరాధించే వాళ్ళు ఆరాధన చేయకపోతే ఆయన రాళ్లలో నుంచి ఆయనకు ఆరాధన చేసేవారిని తెస్తాడు, లేపుతాడు కదా. ఆయనకు శక్తి ఉంది. ఆదాము తప్పిపోతే ఇంకొక వ్యక్తిని తెచ్చుకునేదానికి శక్తి ఉంది ప్రభువుకి. అయినప్పటికీ దయ చూపించాడు, కృప చూపించినాడు. అప్పటికప్పుడు చంపేయకుండా చాలా టైం ఇచ్చాడు. ఎంత టైం ఇచ్చాడు ఆయనకి? 930 ఏళ్ళు టైం ఇచ్చాడు. మనకు ఎంత ఇస్తాడా? మనకి ఎంత ఇస్తాడు? తప్పు సరి చేసుకునేదా, దేవుని ఆజ్ఞలు నెరవేర్చేదానికి మనకి ఎంత టైం ఇస్తాడబ్బా? ఆదాముకు పండు తిన్న వెంటనే నిశ్చయంగా చచ్చేదేమని చెప్పినాడు కదా, వెంటనే చావాలి కదా, చావలేదు. ఈ లోకపు తీర్పు అయితే లేట్ అవుతుంది, దేవుని తీర్పు లేట్ అవుతుందా? కానీ
ఈ లోకపు తీర్పు కంటే ఇంకా ఎక్కువ దయ, కనికరము, వాత్సల్యము అనుగ్రహించి దీర్ఘశాంతముతో ఆయనను 930 సంవత్సరాల వరకు అట్లా ఉంచినాడు. దేవుని యొక్క ప్రేమ అది. కనుక మనం ఎట్లుంటామో తెలియదు. మనము వాస్తవంగా ఇజ్రాయేల్ కాదు. పౌలు అంటాడు, ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు ఒలివల మొక్క వంటి వాళ్ళు, మనమేమో అడవి ఒలివల మొక్క వంటి వాళ్ళం. అడవి ఒలివ మొక్క అది నిజజీవం పొందేదానికి అర్హత లేదు. అయితే నిజమైన ఒలివ మొక్క తప్పిపోయిన దాన్ని బట్టి అడవి ఒలివ మొక్కను తీసుకొని పోయి ఒలివ మొక్కలో అంటగట్టినాడని చెప్తాను. చూడండి ఆ మాట, రోమిల రాసిన పత్రిక 11వ అధ్యాయం 13 నుంచి చదవండి. చదువు. కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అతిశయింపకము. మనము అడవి ఒలివల కొమ్మ వంటి వారము. అయితే ఒలివ కొమ్మలో, ఒలివ చెట్టులో యేసు ప్రభువులో అంటకట్టబడినాము ఇప్పుడు విశ్వాసం ద్వారా. అంత మాత్రం అతిశయించక వీలు లేదు. చదువుతాను. ఎందుకంటే దేవుడు నిజమైన ఒలివ చెట్టు కొమ్మలనే విరిచేశాడంట. మరి నిన్ను నన్ను విరిచివేయవచ్చు. మనకి ఎప్పటికీ గ్యారెంటీ లేదు, ఎప్పుడు పోతామో తెలియదు. అందుకే మన విశ్వాసం జాగ్రత్త చూసుకోవాలి. దేవుని అనుసరించే విషయంలో, దేవునికి లోబడే విషయంలో, భక్తి కలిగి ఉండే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా నిజమైన ఒలివ చెట్టు తొలగిపోయినట్లుగా, విరిచివేసినట్లుగా మనం కూడా విరిచివేయబడతాం. హేబేలు, కయీన్లు వాళ్ళు వంశావళిలో లేరు. ఇజ్రాయెల్ గోత్రాలు ఎన్ని చెప్పండి? 12. వాళ్ళు ఎవరు? ఎవరి కుమారులు? వాళ్ళ పేర్లు తెలుసా? మీరు బైబిల్లో కొన్ని పేర్లు ఉన్నాయి, అన్ని వరుసగా చూడండి. వాళ్ళ పేర్లు ఆదికాండంలో 29వ అధ్యాయం 32 చూడండి. అతనికి షిమ్యోను అని పేరు పెట్టింది. ఆమె మళ్ళా గర్భవతి కుమారుడు కానీ ఈసారి నా బిడ్డ నాతో హత్తుకొని ఇంట్లో అతనికి 3 కుమారులు తండ్రిని అనుకుని అందుచేత అతనికి లేవి అని పేరు. ఏం పేరు పెట్టినాడన్నా? లేవి అని పేరు పెట్టింది. ఇప్పుడు ఎంతమంది పిల్లలు వరుసగా చెప్పు. ఫస్ట్ ఆయన పేరు ఏం పేరు? రూబేను. రెండో ఆయన పేరు షిమ్యోను. మూడో ఆయన పేరు, లాస్ట్ ఆయన పేరు ఏం పేరు చెప్పండి? నాలుగో ఆయన. లాస్ట్ ఆయన మీకు అందరికీ తెలుసు, చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి, 11వ వ్యక్తి యోసేపు. ఐగుప్తు దేశమంతటికి ఆయన రాజుగా ప్రపంచమంతటిని పరిపాలన చేసినాడు. తర్వాత 12వ వ్యక్తి బెన్యామీను. ఈ లేవి పేరు లేదు, తర్వాత యోసేపు పేరు లేదు, బెన్యామీన్ పేరు లేదు. ఎట్లా అంటే మీరు చూడండి, మ్యాప్లో చూడండి, అందరు బైబిల్ తీసుకోండి, వెనకాల మ్యాప్లు ఉంటాయి, బైబిల్లో మ్యాప్లు ఉంటాయి చూడండి. ఆ మ్యాప్ తీసుకోండి. ఇజ్రాయేలీల దేశం గురించి అక్కడ ఒక పటం ఉంది. దాంట్లో ఒకవైపు పేర్లు ఉన్నాయి చూడండి, గోత్రాల పేర్లు. చదువు. మూడో పేరు ఏముండాలా? మూడో పేరు మనం చూసినాం ఆదికాండం 29వ అధ్యాయంలో, లేవి ఉండాలి కదా. దీంట్లో ఎవరి పేరు ఉంది? యూదా పేరు ఉంది చూడండి.
మూడో పేరు లేవి పేరు ఎగిరిపోయింది. తర్వాత 11వది ఏసేపు ఉండాల. ఏసేపుది ఒకటి ఎగిరిపోయింది, తర్వాత లేవీది ఒకటి ఎగిరిపోయింది. లేవి బదులు ఎఫ్రాయిం వచ్చింది, ఏసేపు బదులు మనష్షే వచ్చింది. వాళ్ళిద్దరూ మనవాళ్ళు. యాకోబుకి యూదా గోత్రకర్తలుగా తన కుమారులను కాకుండా తన కుమారులు ఇద్దరు తీసేసి మనవలను ఇద్దరు ఎక్కించినాడు ఆయన. కనుక మనము కూడా దేవుని యొక్క కుమారులుగా ఉన్నాము. దేవుని యొక్క కుమారుల వంశావళిలో, దేవుని యొక్క కుమారుల లిస్టులో, లేదా జీవ గ్రంథంలో అనొచ్చు, జీవ గ్రంథంలో పేరు లిఖించబడాలి అంటే, శాశ్వతంగా ఉండాలి అంటే, నిత్యజీవంలో మనం ఉండాలంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ప్రకటన 19లో ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల అన్నాడు. 20వ అధ్యాయము 15వ వచనం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు చూడండి, మన పేరు ఉందో లేదో చూసుకోవాలా. మనం అగ్నిగుండంలో పడవేయబడకుండా ఉండాలంటే, నిత్యజీవంలో వెళ్ళాలంటే మన పేరు అందులో ఉండాలి. ప్రభువుకు కనబడాలి, ఆ పేరు మనుషులకు కూడా కనబడాలి. తర్వాత ప్రకటన 21:8 ఎవరెవరంటే అక్కడ పోయేది, ఏమేం చేసేవాళ్ళంటే అక్కడికి పోయేది నరకంలోనికి? పిరికి వారును, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. పిరికి వారులంట, దేవుని కార్యముల కొరకై పిరికివారు, అవిశ్వాసులు. మనకైతే విశ్వాసం ఉంది, అంత మాత్రాన విశ్వాసం ఉన్నంత మాత్రాన పిరికితనం లేకుండా పోలేదు. అసహ్యులు, నరహంతకులు అంటే మనమేం నరహత్య చేయలే, కత్తి తీసుకొని ఎవరిని పడవలే. ఎవరినన్నా ఒక నొప్పించే మాట అన్నాం అనుకోండి, అది ఎట్లాంటిది చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత కిందికి ఇంకా వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు. విగ్రహారాధకులు అంటే విగ్రహాలు పెట్టుకొని పూజ చేసిన అవసరం లే. హృదయంలో యేసు ప్రభు కంటే ఎక్కువగా దేనినైతే మనము ప్రేమిస్తామో అదే ఒక విగ్రహం. అబ్రహాము దేవుని కంటే ఎక్కువగా కుమారుడైన ఇస్సాకును ప్రేమించాడంట, అది విగ్రహంగా ఉందంట. అందుకే దేవుడు ఏం చెప్పినాడు, అది నువ్వు తీసేసుకో అని చెప్పినాడు. ఎక్కడ తీసేసుకో? మోరియా పర్వతం పో, అక్కడ ఏం చేయాలా? బలి అర్పించేసే. హృదయంలో అతని మీద ఉన్నటువంటి ప్రేమను తొలగించుకో. నాకంటే ఎక్కువగా ఆయన ప్రేమించకూడదు, నాకంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు అంటాడు. ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఉంది కదా, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ప్రేమించాలి. దేవుణ్ణి కాకుండా వేరే వస్తువు ఏదైనా ఉందేమో మనం ప్రేమించేది, అది విగ్రహము అంటాడు. కనుక అట్లాంటి విగ్రహం మనలో ఉండకూడదు. తర్వాత అబద్ధం అనేది నేను చెప్పమంటారు కానీ తెలియకుండా చాలా సార్లు చెప్పేస్తూ ఉంటారు సులభంగా. అపాయం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు అతికినట్లుగా చెప్పేస్తూ ఉంటారు చాలామంది విశ్వాసులు. గుర్తుపెట్టుకోవాలి, నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఇవి మనం పాటించాలా. దేవుని ఆజ్ఞలు, దేవునికి విధేయులుగా ఉండాలి. ఎందుకంటే ఆయన చిత్తం మనం నిత్య జీవంలో ఉండాలని చూసుకున్నాం కదా. యోహాను సువార్త 6:40 మళ్ళీ ఒకసారి చదవండి. యోహాను సువార్త 6:40 మన ఎడల దేవుని యొక్క చిత్తము విశ్వాసముంచు ప్రతివాడు నిత్యజీవం పొందుటయే నా తండ్రి యొక్క చిత్తము. మన ఎడల కూడా దేవుని యొక్క చిత్తం ఏమంట? మనం నిత్యజీవం పొందాలి. నిత్యజీవం పొందాలంటే మరి సత్కార్యములు చేయాలంటాడు. ఎట్లాంటి సత్క్రియలు అవి? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 2:7 రోమా 2:7 సత్క్రియలు చేయాలి. మంచి పనులు మనం కూడా చేస్తూ ఉంటాము, దేవుని పనులు చేస్తూ ఉంటాము. కానీ కొన్నిసార్లు ఓపిక ఉండదు. కొన్నిసార్లు చేసి కొంతసేపు సాలైపోతుంది, మనకి ఇడిచిపెట్టేస్తాము. అయ్యా ఏమన్నా అయిపోన్లే అనేటట్లుంటుంది మన పరిస్థితి. చదువు బ్రదర్. సత్క్రియలను ఓపికగా చేయొచ్చు,
నిత్య జీవము నిచ్చును. సత్క్రియలు ఏదో ఒకటి రెండు చేస్తే కాదు, జీవితాంతము ఓపికగా చేయాలని. సత్క్రియలు ఓపికగా చేసేవారికి అక్కడ పేరుంది. విసుక్కోకూడదు, ప్రార్థన చేసేకి విసుక్కోకూడదు, ఇతరులను ప్రేమించేకి విసుక్కోకూడదు, పరిచయం చేసేకి విసుక్కోకూడదు. ఓపికతో మనం చేసేవారుగా ఉండాలి. ఎన్నో విషయాలు ఉన్నాయి దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు, వాటన్నిటిలో ఒక్కటి కూడా తప్పిపోకూడదు. ఒక్కటి తప్పిపోయినా ధర్మశాస్త్రం అంతా తప్పిపోయినట్లే, ఇదంతా వేస్ట్ అయినట్లే లెక్క. కనుక మన ఎడల దేవుని యొక్క సంకల్పము పరిపూర్ణంగా నిత్యజీవం పొందాలని మనము దేవుని యొక్క వాగ్దానాన్ని మరి మనం పొందుకునేవారుగా. హెబ్రీయులకు రాసిన పత్రికలో చాలామంది వాగ్దాన ఫలం పొందినారు, కొంతమంది పొందలేదు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 39వ వచనం చదవండి. తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన కనుక, నిత్య జీవాన్ని సిద్ధపరిచాడు కనుక మీరు వాగ్దాన ఫలము అనుభవించలేదు. వాళ్ళు వాగ్దాన ఫలం అనుభవించారు. మన కొరకు కూడా ఆయన వెయిట్ చేస్తా ఉన్నాడు. మన కోసం వాళ్ళందరినీ అట్లా ఉంచినాడు. మనము ఓపికగా దేవుని ఆజ్ఞలను అనుసరించి సత్కార్యములు జరిగించి మంచి పనులు జరిగించి పరిచర్య జరిగించి వారితో కూడా నిత్యజీవంలోనికి ప్రవేశించాలి. ఈ షేతు అట్లా ప్రవేశించినాడు, కయ్యను ప్రవేశించలేదు, కానీ షేతు అట్లా ప్రవేశించాడు, ఓపికగా చేసినాడు. షేతు తర్వాత ఎనోషు అట్లా చేస్తూ వచ్చినాడు. ఎనోషు తర్వాత మహలేలు, తర్వాత హానోకు గురించి రాయబడుతుంది. ఆయన కూడా చాలా ఓపికగా నడిచినట్టు. ఆయన కూడా సంసారం ఉంది, పిల్లలు ఉన్నారు, అందరితో కలిసి దేవునితో కూడా నడిచాడంట ఆయన. అది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఆయన శరీరంతోనే వెళ్ళిపోయినాడు. హానోకు ప్రవక్త అని రాయబడుతుంది యూదా పత్రికలో. చూడండి, యూదా పత్రిక 14వ వచనం 15వ వచనం. ఆదాము మొదలుకొని 7వ తరం వాడు ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గురించి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గురించి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. యేసుక్రీస్తు ప్రభుని గురించి హానోకు ప్రవచించాడంట. దాదాపు 5000 సంవత్సరాలకు ముందే హానోకు యేసు ప్రభు గురించి ప్రవచించినాడు, ప్రవక్తగా ఉన్నాడు. దేవునితో నడుచుట ద్వారా దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పము ఎరిగి ఉన్నాడు, ప్రజలకు తెలియజేసినాడు, బోధించినాడు, రాసిపెట్టినాడు. కనుక ఆయన సత్క్రియలు చేయటం మాత్రమే కాదు, ప్రవక్తగా ఉన్నాడు. మనం కూడా మరి దేవుని యొక్క కార్యములు నెరవేర్చేవారుగా, సత్క్రియలు చేసేవారుగా, నిత్యజీవం పొందేవారుగా ఉండాలని దేవుని యొక్క సంకల్పం. దేవుడు మనల్ని అట్లు సిద్ధపరచునుగాక. పరలోక రాజ్యములో, శాశ్వత రాజ్యములో ఆదాము మొదలుకొని విశ్వాస వీరులందరూ, దేవుని విశ్వాసం ఉంచిన వారందరూ స్వతంత్రించుకున్నటువంటి పరలోక రాజ్యములో శాశ్వత కాలం వరకు ప్రభుతో ఆరాధించేవారుగా, ప్రభుతో సహవాసం చేసేవారుగా, ప్రభుతో ఆనందించేవారుగా మనల్ని దేవుడు సిద్ధం చేయనుగాక.